హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే డయాబెటిక్స్ రిలేటెడ్ వన్. సో డయాబెటిక్స్ అనేది ఎన్ని రకాలుగా టెస్ట్ చేసుకోవచ్చు, సో ఈచ్ టెస్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి, తర్వాత ఫ్యూచర్లో మనకు ఒకవేళ డయాబెటిక్స్ వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్ ఉన్నాయా లేదా. ఇన్ఫ్యాక్ట్ ఒక టెస్ట్ కూడా ఉంది. ఆ టెస్ట్ గురించి మనం వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చిన్న వీడియోనే, బట్ వెరీ యూస్ఫుల్ వీడియో ఫర్ అస్. సో డయాబెటిక్స్ను మనం 3 రకాలుగా టెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి హెచ్బిఏవన్సి టెస్ట్ ఉపయోగించి. ఆ హెచ్బిఏవన్సి టెస్ట్ ఏంటంటే అది లాస్ట్ 3 months అంటే లాస్ట్ 3 నెలల నుంచి మన బాడీలో షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అని తెలియజేయడానికి ఈ టెస్ట్ను యూజ్ చేస్తారు. ఒకవేళ మనం తినకముందు మన యొక్క బ్లడ్ షుగర్ ఎంతవరకు ఉంది తెలుసుకోవాలి అనుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ ఏంటంటే మనం ఇన్ కేస్ ఫుడ్ తిన్న తర్వాత పోస్ట్ మీల్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి అనుకుంటే పోస్ట్ మీల్ షుగర్ అనే మెథడ్ ఉపయోగించి టెస్ట్ చేస్తారు. సో ఈ 3 టెస్టులు కూడా యూజింగ్ బ్లడ్ శాంపుల్ చేస్తారనమాట. సో ఇంకొకటి ఇన్స్టెంట్ షుగర్ చెక్. ఒక చిన్న నీడిల్ తీసుకొని మన వేలు గుచ్చుకొని దాన్ని ఉపయోగించి చేసే టెస్ట్ను ఇన్స్టెంట్ షుగర్ చెక్స్ అంటారు. అప్పటికి ఆ మూమెంట్లో మీ బాడీలో ఎంత షుగర్ లెవెల్స్ ఉన్నాయని తెలియజేయడానికి ఈ టెస్ట్ వాడతాం. సో ఇవన్నీ ఏంటంటే సో ఇన్స్టెంట్గా ఎంత ఉంది, పోస్ట్ మీల్ ఎంత ఉంది, ప్రీ మీల్ అంటే తినకముందు ఎలా ఉంది, లాస్ట్ 3 months ఎలా ఉంది, అంటే మన బాడీలో ఆల్రెడీ ఉన్న షుగర్ లెవెల్స్ను తెలియజేయడానికి ఈ టెస్ట్లు వాడతాం. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ఇన్ కేస్ మనకు ఫ్యూచర్లో ఏమైనా డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ ఏంటంటే HOMA-IR. ఓకే, సో మన బాడీలో యాక్చువల్గా ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. సో మనం ఇన్సులిన్ గురించి ఒక వీడియో కూడా చేసాం ఆల్రెడీ. ఆ వీడియోను కార్డ్స్లో ఇస్తాను, చూడండి ఒకసారి. ఇన్సులిన్ అంటే ఏంటి, అసలు దాని యొక్క రోల్ ఏంటి, మన బాడీలో అసలు ఎందుకు యూజ్ అవుతుంది ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది. సో బేసిక్గా ఇన్సులిన్ అనేది షుగర్ని సెల్స్ లోపలికి పంపుతుంది. ఓకేనా. సో కానీ కొన్ని సందర్భాల్లో మన సెల్స్ ఇన్సులిన్ మాట కూడా వినవు. సో అప్పుడు యాక్చువల్గా మన బాడీలో జరిగే మార్పుని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఈ HOMA-IR యూజ్ చేసి మనం ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఈ HOMA-IR అనే టెస్ట్ బేసిక్గా రెండింటి మీద ఆధారపడి ఉంటుంది టెక్నికల్గా. ఒకటి ఫాస్టింగ్ షుగర్, 2 ఫాస్టింగ్ ఇన్సులిన్. ఓకే, సో ఫాస్టింగ్ షుగర్ అంటే మనకు తెలుసు, మనము 8 to 10 hours ఫాస్టింగ్ ఉండి చేసే టెస్ట్ యూజింగ్ బ్లడ్ శాంపుల్. ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా సేమ్. సో ఈ 2 టెస్ట్లు ఉపయోగించి HOMA-IR అనే వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో ఈ 2 ఉపయోగించిన తర్వాత మనకు రిజల్ట్ వచ్చేసి కొన్ని నెంబర్స్లో ఉంటుంది. ఒక ల్యాబ్ టు ల్యాబ్ అది డిఫరెన్స్ అయి ఉంటుంది. సో ఇచ్చే రిపోర్ట్ను చూసి వాళ్ళు బయో రెఫరెన్స్ రేంజెస్ కూడా మెన్షన్ చేస్తారనమాట. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉంటే సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంటే సో మనకు ఫ్యూచర్లో ఎంత రావచ్చు అనేది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత తక్కువ ఉంటే మనకు అంత ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట ఫ్యూచర్లో. సో ఫ్రెండ్స్, చూసారు కదా. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. సో వచ్చిన తర్వాత బాధపడడం కంటే సో రాకముందే ఇలాంటి టెస్టులు చేయించుకొని జాగ్రత్త పడడం చాలా మేలు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంచుకుందాం. ఈ వీడియోను ఓపికగా చూసేందుకు థ్యాంక్ యూ. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను.